పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు మిస్సింగ్ అయ్యారు. అయితే ఈ రోజు తన పుట్టినరోజు అని, తాను చనిపోయే రోజు కూడా అంటూ కుటుంబ సభ్యులకు వెంకటరమణారావు మెసేజ్ పెట్టి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక నర్సాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న మండవ వెంకటరమణారావు విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవులు పెట్టుకున్న ఆయన జూలై 15న ఏదో పని ఉందని మచిలీపట్నం వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరారు. అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా తాను బందరులో ఉన్నట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత వెంకటరమణారావు ఫోన్ పనిచేయలేదు. అర్ధరాత్రి దాటిన అనంతరం కుటుంబ సభ్యులకు వెంకటరమణారావు ఓ షాకింగ్ మెసేజ్ పెట్టారు. ఇక ఆయన పంపిన మెసేజ్తో కంగుతిన్న కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు మంగళవారం ఉదయాన్నే ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకటరమణారావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే వెంకటరమణారావు జాడ మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఇక ఆయన మొబైల్ సిగ్నల్స్ను ట్రాక్ చేయగా ఏలూరు దగ్గర కాలువ సమీపంలో ఆగిపోయినట్లు తేలింది. దాంతో వెంకటరమణారావు సూసైడ్ చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మాధవవాయిపాలెం పెర్రిరేవు పాటదారు 54 లక్షల రూపాయల బకాయిలు ఉండటమే వెంకటరమణారావు అదృశ్యం కావటానికి కారణమని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఏలూరు ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, వెంకటరమణారావు మిస్సింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఎం వెంకటరమణ ఉన్నారో ఆయన గత ఎలక్షన్ ముందు డిప్యుటేషన్ మీద ఇక్కడ రావడం జరిగింది. ఎలక్షన్ సాధారణమైనటువంటి ట్రాన్స్ఫర్ నేపథ్యంలో ఆయన నర్సాపురంకి రావడం జరిగింది. గతంలో ఆయన కృష్ణా జిల్లా పెనమలూరులో పనిచేశారు. అక్కడి నుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉంటున్నారు. అయితే ఆయన ఉద్యోగరీత్యా ఈయన నర్సాపురంలో ఉన్నారు. ఏదైతే ఇటు అఖండ గోదావరి ఏదైతే ఉందో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి, తూర్పు గోదావరి జిల్లా సంబంధించి నర్సాపురం నుంచి అటు గోదావరికి అటువడ్డు తీసుకెళ్లే ఏదైతే పంటి ఉందో పంటి సంబంధించినటువంటి అలంపాట్లు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో గతంలో కూడా జరిగినటువంటి ఏదైతే పాటలు ఉన్నాయో ఆ పాటలకు సంబంధించి 3,60,00,000 రూపాయలు పాట పాడటం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆ పాట పూర్తయిన తర్వాత, అంటే గత ఏదైతే సాధారణ 2024 ఎన్నికలకు సంబంధించి సాధారణ ఎన్నికల ముందు ఈ పాట సంబంధించి అయితే అది పూర్తయిన కాలం అయితే పూర్తయినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒత్తిళ్ల మేరకు పాట నిర్వహించకుండా రోజువారీ, అంటే ప్రతిరోజు కూడా కొంత అమౌంట్ ఇటు గవర్నమెంట్ కి పే చేసేలాగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో నర్సాపురం సంబంధించి ముదిరెడ్డి ప్రసాదరాజు కావచ్చు, లేకపోతే ఇతర రాజకీయ నాయకులు, అదేవిధంగా అధికారులు ఒత్తిళ్ల మేరకు ఎంపీడీఓ రోజువారీ అమౌంట్ కలెక్ట్ చేసే విధంగా ఆయన చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో గత ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా సుమారుగా 50 లక్షలు పైబడి ఎవరైతే పంటి నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే నిర్వహణదారుడు ఉన్నాడో అతను కట్టకుండా ఎగవేసినటువంటి క్రమంలో కట్టవలసినటువంటి ఏదైతే పెద్ద మొత్తంలో సుమారుగా 50 లక్షలు పైబడి ఈ గవర్నమెంట్ కి సొమ్ము రావాల్సినటువంటి నేపథ్యంలో అతను ఎవరైతే లీజు తిప్పుతున్నటువంటి వ్యక్తి అతను రేపు మాపు అని చెప్పేసి మాట దాటేయటం, అదేవిధంగా అతను అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా సరైనటువంటి సమాధానం ఎంపీడీఓ చెప్పనటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు ఒత్తిళ్లు కావచ్చు, మొత్తానికి ఎవరైతే ఎంపీడీఓ పనిచేస్తున్నటువంటి వెంకటరమణ ఉన్నారో అతని మీద పెద్ద ఎత్తున ఒత్తిడి రావడం, ఆయన మానసికంగా చాలా కృంగిపోయినటువంటి నేపథ్యంలో ఆయన గత 3వ తారీఖు ఈ జూలై 3వ తారీఖున ఆయన లాంగ్ లీవ్ పెట్టి, మెడికల్ లీవ్ పెట్టి సెలవు తీసుకు 10 రోజుల పాటు 15 ఆయన మెడికల్ లీవ్ పెట్టి తన సొంత గ్రామమైనటువంటి పెనమలూరుకి వెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలో సెలవుపై వెళ్ళినప్పుడు కొంత అధికారులకు సంబంధించినటువంటి ఒత్తిళ్ల మేరకు ఆయన మానసిక పరిస్థితి బాగోలేక ఈ రోజు ఆయన దగ్గరలో ఉన్నటువంటి కాలంలో ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మనకి కథనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఒక అధికారి అయితే తనుశాలించడని చెప్పొచ్చు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.